మావోయిస్టుల హాట్స్పాట్, మావోయిస్టుల అడ్డా, 3-4 రాష్ట్రాల్లో కలిసినటువంటి కర్రెగుట్టలకి ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అడుగు పెడుతున్నారు. మూర్మూర్ బేస్ క్యాంప్ నుంచి తడపల వరకు డీజీపీ పర్యటిస్తారు. నక్సల్స్ ప్రాబల్యం ఉన్నటువంటి పామునూరు బేస్ క్యాంప్కి ఆయన ఈరోజు వెళ్ళి సందర్శించబోతున్నారు. గత నెలతో విజయవంతంగా ఆపరేషన్ కగార్ ముగిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది కేంద్ర బలగాలు. పామునూరు నుంచి గుట్టల్లోకి వెళ్ళేటువంటి 15 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులని ఆయన ఈరోజు పరిశీలించి అటు ఏజెన్సీ ఏరియాలో భద్రతా పరిస్థితులపై కూడా సమీక్షించబోతున్నారు. గుత్తుకోయలతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు డీజీపీ. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా డీజీపీ ఈ పర్యటన తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అటవీ ప్రాంతంలో డీజీపీ పర్యటనతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మూర్మూర్ బేస్ క్యాంప్ని ఆధీనంలోకి తీసుకున్నారు కేంద్ర బలగాలు. మార్చి 31తో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు గడువు ముగిసింది. సో మావోయిస్టులని ఏరిపారేసే ప్రక్రియ, మావోయిస్టులని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రక్రియ జరిగింది. కాబట్టి ఆ తర్వాత మావోయిస్టుల అడ్డా, మావోయిస్టుల హాట్స్పాట్ అనేటువంటి కర్రెగుట్టల్లోకి డీజీపీ శివధర్ రెడ్డి వెళ్తున్నారు. సో ఏకంగా దేవ్జీ, దేవా, మల్లారాజిరెడ్డి ఇంకా చాలామంది వీళ్ళందరినీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు మావోయిజం అడుగుజాడల్లో వెళ్ళి సుమారుగా సుదీర్ఘకాలం పాటుగా మావోయిస్టులుగా వ్యవహరించి ఎటకెలకి పోలీసు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. చాలా కీలకమైన వ్యక్తులు, కేంద్ర కమిటీలో పనిచేసిన వ్యక్తులందరూ కూడా మావోయిస్టులుగా ఉన్నవారు. తెలంగాణకు సంబంధించిన వారంతా కూడా లొంగిపోవడంతో కర్రెగుట్టలు ఖాళీ అయిపోయాయి. కర్రెగుట్టల్లో ఇప్పుడు ప్రశాంతతమైనటువంటి వాతావరణం నెలకొంది అనే రకంగా సంకేతం ఇవ్వడం కోసమే ఈ ప్రయత్నం అని తెలుస్తోంది. ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అటు ఆ గిరిజన ప్రాంతాల ప్రజలు అడవి బిడ్డలకి అందించాలని ఒక లక్ష్యంతో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వాటిని కూడా పరిశీలించబోతున్నారు. డైరెక్ట్గా అక్కడ కర్రెగుట్టలకు వెళ్దాం. కర్రెగుట్టలో మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి వెంకటరత్న సిద్ధంగా ఉన్నారు. రైట్, కర్రెగుట్టల నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ అందిస్తున్నారు వెంకటరత్నం మీకు. సో వెంకటరత్నం, కర్రెగుట్టల్లో పరిస్థితి ఎలా ఉంది? గతంలో కూడా మావోయిస్టులు అక్కడ ల్యాండ్ మైన్లు ఏర్పాటు చేసినప్పుడు, మావోయిస్టులు కూడా అక్కడ పోలీసులకు మధ్య కూంబింగ్ జరిగినప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్ళారు, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు, అక్కడ నుంచి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. ఏం కనిపిస్తోంది? మార్చ్ 31 తర్వాత ఎటువంటి మార్పులు ఉన్నాయి? ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మనోజ్, ఇప్పటి వరకు కర్రెగుట్టలు ఎలా ఉంటాయి అనేది కూడా కేవలం అటు మావోయిస్టులు అలాగే ఇక్కడ కేంద్ర బలగాలకు మాత్రమే ఒక స్పష్టత వచ్చింది. కానీ ఇప్పుడు ఇక జనజీవనంలోకి జనబాహుల్యంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి కర్రెగుట్టల్లో మనం ఉన్నాము. ఈ రోజు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఇక్కడ పర్యటించనున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ బెటాలియన్ అంతా కూడా ఇక్కడ మొత్తం మురుమురు బేస్ క్యాంప్ నుండి ఇక్కడ పామునూరు బేస్ క్యాంప్ వరకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక ఈ రోజు పామునూరులో బేస్ క్యాంప్ ను పరిశీలించున్నారు. అక్కడి నుండి తడపాల అలాగే జల్లా అక్కడి నుండి డోలి ఈ ప్రాంతాలని కూడా మొత్తం రోడ్డు కనెక్టివిటీ తోటి అన్నిటినీ కూడా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసేటువంటి పనిలో నిమగ్నం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అంటే సమాజానికి దూరంగా ఉన్నటువంటి కర్రెగుట్టలో నివసించినటువంటి ఆదివాసులు జనజీవన స్రవంతిలోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీ పెరగడంతో వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త ట్రెండింగ్ ఉన్నటువంటి జనరేషన్ లోకి అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లోనే కర్రెగుట్ట ప్రాంతాల్లోనే మొన్నటి వరకు తుపాకుల మోత, అలాగే ఎక్కడ ఎక్కువ శబ్దాలు, మొత్తం ల్యాండ్ మైన్స్ పేలినాయి, అలాగే అంటే ప్రెషర్ కుక్కర్ బాంబులు పేలినాయి, అలాగే బీర్ బాటిల్స్ బాంబులు కూడా పేలినాయి. ఇవన్నీ చూస్తున్నాం. ఒక్కసారి ఈ ప్రాంతాల్లోనే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం రాళ్లతోటి మొత్తం నిండిపోయినటువంటి గుట్టలు, చెట్లు అన్నిటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు మార్గం మాత్రం మనం చూస్తున్నాం. ఒక్కసారి ఈ రోడ్డు మార్గం అనేది కొత్తగా వేశారు. ఇక్కడ మట్టితోటి అంటే క్లే రోడ్డు మాత్రం వేశారు. ఇది రోడ్డు వేయడానికి కూడా అనేక ప్రయాసాలు పడాల్సి వచ్చింది. ఎందుకంటే 10 కిలోమీటర్లు మురుమూరు నుండి అలాగే పామునూరు వరకు వేసినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క ఇక్కడ అన్ని మొత్తం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం అంతా రాళ్లతో నిండిపోయినటువంటి ప్రాంతం. ఇవన్నిటిని మొత్తం రాళ్లను తొలగించి ఆ రోడ్డు వేయాలంటే 10 కిలోమీటర్ల వరకు ఇప్పుడు ఎన్ని లారీలు వెళ్ళాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం ఈ మట్టి అంతా బయట నుండి తెచ్చిపోసినటువంటి మట్టి. ఇప్పుడు మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాం కర్రెగుట్టల వరకు మొన్నటి వరకు ఒక భయావహమైనటువంటి ప్రాంతం, ఒక దండకారణ్యంగా దాదాపు 45 ఏళ్లకు పైగా ఇక్కడ మావోయిస్టులు తమ ఉనికిని చాటుకొని తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి ప్రాంతం ఇదంతా. అయితే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా భయంకరమైనటువంటి వాతావరణంగా కీర్తించబడ్డటువంటి ఈ ప్రాంతం అంతా ఇప్పటి నుండి మాత్రం ఒక పర్యాటక ప్రాంతంగా ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడొచ్చు, మొత్తం అడవులు, కొండలు, కోనలు, చెట్లు, పుట్టలు. ఇది ఎండాకాలం ప్రారంభ దశలో ఇప్పుడు వసంత
ఋతువులో ఇట్లున్నది, ఇప్పుడు చెట్లు చెగిర్చి పూలు పూసేటువంటి కాలము. కానీ ఇప్పటి వరకు ఇంకా పచ్చదనం అనేది రాలేదు. మళ్ళీ వర్షాలు పడితే మాత్రం ఒక ప్రకృతి రమణీయత అనేది కూడా ఈ ప్రాంతం అంతా మనకు కనిపించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కర్రెగుట్టల ప్రాంతానికి కూడా కర్రెగుట్టల ఎందుకు వచ్చింది అనేది కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ కి వస్తే తెలుస్తుంది. ఎక్కడ చూసినా గానీ మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా నల్లగా రాళ్లతోటి తేలిపోయింది. అంటే వేరే ప్రాంతంలో అయితే ఈ రాళ్ళు అంటే ఇదంతా అడవిలో కాలిపోయాయా అన్నట్టు అనిపిస్తున్నాయి. మరొకసారి మనం చూసేటువంటి అటు సైపు చూసినా గానీ ఆ గుట్టలు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి మనం చూస్తుంటే మొత్తం లోయలు, ఆ లోయలలో కనిపించేటువంటి ప్రాంతం అంతా దగ్ధమైతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో, నల్లగా కనిపిస్తాయో అట్లాంటి నలుపే మనం మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే వీటికి వచ్చినటువంటి పేరు కూడా కర్రెగుట్టలని కూడా, అందుకే ఆ కర్రెగుట్టలు అనే పేరు వచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇటు అటవీ ప్రాంతాల్లో కర్రెగుట్టల్లో కానీ ఎక్కడ చూసినా మామూలుగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా మద్దతుదారులు ఉంటూ ఉంటారు, వారికి సహకరించే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఈ మావోయిస్టులు, నిజమైనటువంటి మావోయిస్టులు అటవీ బాట పట్టి ఆందోళన చేపట్టిన వారంతా కూడా లొంగిపోయిన తర్వాత అక్కడున్న మద్దతుదారులు ఇప్పుడు ప్రభుత్వాలకి మావోయిజం ఐడియాలజీని పూర్తిగా తొలగించాలని లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మద్దతుగా ఉన్నారు. అక్కడ సామాన్య జనం ఏమనుకుంటున్నారు మావోయిజాన్ని పూర్తిగా అంతమొందించడం పైన? అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది మనోజ్, ఎందుకంటే మావోయిస్టులు లేక ముందుకు మద్దతుదారు అనేటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకు తెలిసింది అడవులు, కొండలు, కోనలు, గుట్టలు, అడవి ఉత్పత్తుల్ని అమ్ముకొని బతికేటువంటి పరిస్థితి. బయటికి రాలేనటువంటి వాళ్ళు చాలా వరకు అక్కడే ఒక పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఇక్కడ నక్సల్బరీ ఉద్యమం మొదలైన తర్వాత మావోయిస్టులు దండకారణ్యంలోకి వచ్చారో అప్పుడు మాత్రమే వీళ్లను ఆ కేంద్రంగా చేసుకుని వారి కార్యకలాపాలు చేశారు. కాబట్టి అంతకు ముందు అనేది మావోయిస్టుల వ్యవస్థ అనేది వారికి తెలియదు. కానీ మావోయిస్టులు వచ్చిన తర్వాత వీళ్లకు ఒక పూర్తి పట్టు అనేది వాళ్ళు సాధించుకునే విధంగా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు పోలీసులు వెళ్ళలేదు, జనజీవనానికి సంబంధించినటువంటి టెక్నాలజీ వారికి తెలియదు. ఇక్కడ ఆదివాసీలకు తెలిసినటువంటి ప్రాంతం అంతా తెలిసినటువంటి వాళ్ళు ఎవరంటే మావోయిస్టులు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పినట్టు అప్పుడే కొత్తగా వారు అందులోకి వెళ్ళారు. కాబట్టి వారిని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి వారి యొక్క ఉద్యమాలు, సామాజిక ఆలోచనలు అన్ని కొత్త తరం వ్యవస్థను కూడా వాళ్ళకు చెప్పడంతో ఖచ్చితంగా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇక్కడ మావోయిస్టుల ఆలోచనలకు తలొగ్గి వారి అనుకూలంగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ కాలం మారిపోయింది. అసలు మావోయిస్టులే మొత్తం జనబాహుల్యంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఇప్పుడు మామూలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. భావజాలం అనేది కొంత ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఫోర్ ఫాదర్స్ కూడా అక్కడి నుండి తమ భావజాలంతో పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కూడా మళ్ళీ ఇక్కడ కర్రెగుట్టలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కూడా వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తం టెక్నాలజీ వైపు ప్రపంచం అంతా ఆకర్షితులమై గ్లోబల్ వరల్డ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్లోబల్ వరల్డ్ లో టెక్నాలజీ పెంచేటువంటి అనేటువంటి పేరుతో డెవలప్మెంట్ జరుగుతున్నాయనే పేరుతో హిడ్మా మరణం తర్వాత ఛత్తీస్గఢ్లోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా స్వగ్రామైనటువంటి ఆ చుట్టుముట్టు అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా కొన్ని కాంట్రాక్ట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులుగా మార్చుకొని అక్కడ తవ్వకాలు చేపడుతున్నాయి, అడవిని మొత్తాన్ని నాశనం చేస్తున్న రకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అరపాతరప అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటోంది. గిరిజనులంతా ఆందోళన చేపడుతున్నారు, అరెస్టులు అవుతున్నారు, పోలీసు వారు అదుపులో తీసుకుని ఒక హై టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఇప్పుడు కర్రెగుట్టలు కూడా క్లియరెన్స్ వచ్చింది. 3 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ కర్రెగుట్టల్లో సో ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, డెవలప్మెంట్స్ పేరిట ఈ కార్యక్రమాలు తెరలేపే అవకాశం ఏదైనా కనబడుతోందా అనే రకంగా అటు కొంత మద్దతుదారులు ఆలోచించే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా ఏమైనా యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉందా? ఉన్నప్పుడు వాటి వినియోగంలోకి తీసుకురావాలనేది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తూ ఉంటాయి. దీనికి కూడా అడ్డంకిగా ఉన్నటువంటి మావోయిస్టుల వల్లే ఇక్కడ ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని నీరు గార్చినటువంటి పరిస్థితి. మొత్తం 2026 మార్చి 31 వరకు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో అమిత్ షా అనుకున్న విధంగానే ఇక్కడ పూర్తి స్థాయిలో మావోయిస్టులను నిర్మూలించామన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించి అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు మారుమూలలో అంటే క్రమంలో మళ్ళీ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి తప్పించుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో విధేని పరిస్థితుల్లో మావోయిస్టులు కూడా వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సహజ వనరుల్ని కూడా ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ పేరిట కూడా అనేక అంశాలు కూడా అంటే ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం రెండు చేస్తారన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి కావాల్సినటువంటి విధంగా ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకోవడం అనేది కూడా మనం గమనించాల్సింది. ప్రస్తుతానికైతే ఈ కర్రెగుట్టలో అనేక నిక్షేపాలు ఉన్నట్టుగా ఇక్కడ గతంలో మావోయిస్టులు చెప్తారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సహజ వనరులతో నిండి ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతాన్ని కూడా
పూర్తిగా ఒక వైపు అభివృద్ధి చేయడంతో పాటు సహజ వనరుల్ని కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నాలు కూడా జరగడానికే ఈ డెవలప్మెంట్ అన్నది కూడా ఎంతో మంది చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మావోయిస్టులు పూర్తిగా నిర్మూలించబడ్డారు అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఇప్పటికీ మురుమురు బేస్ క్యాంప్ నుండి ఇక్కడ నుండి పామునూరు బేస్ క్యాంప్ కూడా డీజీపీ సందర్శించడం, ఇది ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా ఇదంతా, ఎందుకంటే 3 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి ప్రాంతాల్లో ఇక్కడ మురుమురు, అలాగే పామునూరు, డోలి, జల్లా, అలాగే తడపాల ఈ ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవి కాబట్టి ఈ ప్రాంతాలని కూడా డీజీపీ పరిశీలించున్నారు. మన ప్రాంతం ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందో వారి ఆధీనంలో ఉన్నటువంటి సంకేతాలు కూడా ఇవ్వడానికే ఈ రోజు డీజీపీ పరిశీలన అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గతంలో మావోయిస్టులు బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఆ తర్వాత పోలీసులు వచ్చి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సంకేతాలు ఇవ్వడానికి ఈరోజు డీజీపీ పర్యటన, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే కనెక్టివిటీ లేని ప్రాంతాలను కూడా కనెక్టివిటీ చేసి జనబాహుల్యంలోకి అందించేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ రాష్ట్ర పోలీసులు, అలాగే కేంద్ర బలగాలు, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తంగా కర్రగుట్టల నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ని మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. కర్రగుట్టలో ఇప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్గా మా ప్రతినిధి వెంకటరత్నం చెప్తున్న నేపథ్యంలో వెనకాల కనిపించినటువంటి ఆ రోడ్డు మార్గం మొత్తం కూడా ఇటీవల ఏర్పాటు చేసింది. సో ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి వెళ్ళబోతున్న నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్రగుట్టలు ఇక జనబాహుల్యానికి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు కేవలం కర్రగుట్టలని పేరు మాత్రం విన్నా, ఇకపై కనబడకపోతున్నాయంటూ కూడా తెలుస్తోంది. సో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించే అవకాశం ఉంది. సో మావోయిజాన్ని పూర్తిగా అంతమొందించిన తర్వాత ఇటకెలకి కర్రగుట్టల ప్రాంతాల్లో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయనేది ఈరోజు డీజీపీ ప్రూవ్ చేస్తూ అటు మావోయిస్టులు కూడా లేరు ఇక అనేటువంటి సంకేతాన్ని కూడా చాలా బలంగా వినిపించే అవకాశం కూడా ఉంది. అక్కడ గిరిజనులతో కూడా ఈరోజు కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. ఏం జరగబోదు చూడాలి. సో మావోయిజాన్ని పూర్తిగా అంతమొందించినటువంటి కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU